అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్ఐ తప్పుడు కేసులు బనాయించడం తగదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్ఐ సక్రమంగా విధులు నిర్వహించకపోవడంపై విహెచ్పి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత హిందువులు హిందూ సంస్థలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి అని, తప్పుడు కేసులు పెట్టిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి అని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాలి అని కోరింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేసింది. తొలుత స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాధా మనోహర్ దాస్ స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సత్తి గోవిందరెడ్డి, కార్యవర్గ సభ్యులు గణిరాజు, అనంత్, గీత, వెంకట్, ప్రదీప్, వర్మ, విశ్వ హిందూ పరిషత్ కొవ్వూరు జిల్లా కార్యదర్శి గంగాధరం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విభాగ్ సహకార్యవాహక అమ్మవరపు మోహన్ కృష్ణ, విభాగ్ కార్యకారిణి సభ్యులు వాడ్రేవు మాణిక్యాలరావు, సమరత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ కర్రీ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. భక్తులను నిందాపూర్వకంగా మాట్లాడడమే కాకుండా వారిపై విచక్షణ కోల్పోయి లాఠీచార్జ్ చేసి తీవ్రంగా కొట్టారని మండిపడ్డారు. మనం రాజమండ్రిలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం, కానీ ఇది దురదృష్టకరం. మన దేవాలయాల మీద దాడి, మన ధర్మం మీద దాడి ఎందుకు అలా జరుగుతుందంటే మనం మైనార్టీ అవబట్టి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ వాళ్ళు పెరిగారో ఇంతకీ వాళ్ళ మసీదులు, మన చర్చిలు ఉండే ప్లేసులు, వాళ్ళ దర్గాలు ఉండే ప్లేసులు, మన దేవాలయాల భూములు. మన దేవాలయానికి భూములు ఎందుకు ఇస్తారో దేవుడి మాన్యంగా ఇచ్చి దేవాలయం కొనసాగడానికి, దాని మీద ఆధారపడిన అన్ని కులాల వాళ్ళు సుఖంగా జీవించడానికి, భక్తి చేయడానికి. అంతేగాని గవర్నమెంట్ ఎవరు బాబు సొమ్మని తీసుకుంటుంది, వాళ్ళకి వీళ్ళకి ఇస్తుంది, వాళ్ళు ఆక్రమిస్తున్నారు. కారణం ఏంటి? మన బలహీనత, మన అనైక్యత. కాబట్టి హిందువులారా కొనేటప్పుడు, తినేటప్పుడు చాలా స్పష్టంగా ఉండండి. రండి.